టీడీపీ అధినేతకు ఇంటి పోరు తప్పడం లేదు. చంద్రబాబు సొంత ఇలాకాలో టికెట్ల రగడ కొనసాగుతోంది. తిరుపతిలో టీడీపీ లీడర్లు రహస్యంగా సమావేశమయ్యారు. జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై చర్చించారు. జేబీ శ్రీనివాసులు ఇంట్లో టీడీపీ లీడర్లు మీటింగ్ కూడా పెట్టుకున్నారు. తిరుపతి సీటుపై పునః సమీక్షించాలని ఏకవాక్య తీర్మానం చేశారు. ఇప్పటికే చంద్రబాబు ద్రోహంతో సుగుణమ్మ కన్నీరు మున్నీరయ్యారు. కుప్పం రావాలని చంద్రబాబు కబురు పంపినా ఆమె వెళ్లలేదు. చంద్రబాబు మోసం చేశారని సుగుణమ్మ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. తిరుపతి టికెట్ జనసేనకు కేటాయించడంతో ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన తనకు ఎందుకు టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎక్కడి నుంచో వచ్చిన వారికి మద్దతు పలకమంటే తాను అంగీకరించిన క్యాడర్ అంగీకరించదంటూ ఆమె హెచ్చరించారు. టీడీపీ అధినేతకు ఇంటి పోరు తప్పడం లేదు. చంద్రబాబు సొంత ఇలాకాలో టికెట్ల రగడ కొనసాగుతోంది. తిరుపతిలో టీడీపీ లీడర్లు రహస్యంగా సమావేశమయ్యారు. జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై చర్చించారు. జేబీ శ్రీనివాసులు ఇంట్లో టీడీపీ లీడర్లు రహస్య సమావేశం పెట్టుకున్నారు. తిరుపతి సీటుపై పునః సమీక్షించాలని ఏకవాక్య తీర్మానం చేశారు. ఇప్పటికే చంద్రబాబు ద్రోహంతో సుగుణమ్మ కన్నీరు మున్నీరయ్యారు. కుప్పం రావాలని చంద్రబాబు కబురు పంపినా కూడా ఆమె వెళ్లలేదు. చంద్రబాబు మోసం చేశారని సుగుణమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు. తిరుపతి టికెట్ జనసేనకు కేటాయించడంతో ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన తనకు ఎందుకు టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తికి మద్దతు పలకమంటే తాను పలుకుతాను, కానీ క్యాడర్ అంగీకరించదంటూ హెచ్చరించారు సుగుణమ్మ. రైట్, తిరుపతిలో సొంత లీడరు టీడీపీ నేతలే వారు రహస్య సమావేశాలు పెట్టుకున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇటు సుగుణమ్మ ఇష్యూ కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఇప్పుడు ఆవిడ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని ఒక టాక్ కూడా వినిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయమూర్తి ఉన్నారు. విజయమూర్తి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తీక్, తిరుపతి ఉమ్మడి అభ్యర్థి విషయంలో టీడీపీ ఇటు జనసేన అభ్యర్థుల మధ్య ప్రధానంగా నాయకుల మధ్య అసమ్మతి అనేది తీవ్ర స్థాయిలో ఉంది. దీనిలో భాగంగానే తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నిన్న మీడియా సమావేశంలో మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. పార్టీ కోసం తానంతా కష్టపడి పనిచేస్తే సీటు విషయంలో తను పరిగణలో తీసుకోకుండా జనసేన కేటాయించడం పట్ల ఆమె మీడియా ముందు కన్నీళ్ల పర్యవంతం అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తిరుపతికి చెందినటువంటి టీడీపీ ముఖ్య నాయకులతో రహస్య సమావేశం నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చినప్పటికీ కూడా ఆమె రాకుండా ఈ రోజు రహస్య సమావేశం భాగంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే దిశగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకురాలు సుగుణమ్మ ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనిలో భాగంగానే చంద్రబాబు నాయుడు పిలిచినప్పటికీ కుప్పం పర్యటనలో ఉన్న ఆయన రావాలని కబురు పంపినప్పటికీ రాకుండా ధిక్కార స్వరం వినిపిస్తూనే తన అనుచరులతో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. మరోవైపు జనసేన పార్టీలో ఉన్నటువంటి మరొక వర్గం కూడా జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల పట్ల తన యొక్క వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నాన్ లోకల్ గా ఉన్నటువంటి ఆరణి శ్రీనివాసులు నాన్ లోకల్ వ్యక్తులకు తాము సహకరించడం లేదంటూ తమ యొక్క నిరసన గణాలు వినిపిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటు సుగుణమ్మ ఇటు జనసేనలో ఒక వర్గం ప్రస్తుతం ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించినటువంటి ఆరణి శ్రీనివాసులకు వ్యతిరేకంగానే ఉన్నారు. కార్తీక్.